హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? ఎలా చదువుతున్నారు? అందరూ బాగానే చదువుతున్నారు అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సంబంధించిన ఓవరాల్ కంటెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో అందిస్తున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతి బిట్టు తెలుగులో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాతే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అవి నేను చెప్పే వీడియోస్ అనే కాదు, ఎవరు చేసిన వీడియోస్ అయినా రివిజన్స్కి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదివేసిన తర్వాతే రివిజన్స్ సంబంధించిన వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే థర్డ్ క్లాస్ ఇంగ్లీషే కాదు, థర్డ్ క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ లింక్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఉంచాను ఫ్రెండ్స్. మీరు చూడనట్లయితే అవి చూసి మీరు మ్యాక్సిమం చదివేసిన తర్వాతే ఎగ్జామ్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి, అందరూ చెప్పే మాటే నేను చెప్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్, తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్ డాష్ స్టోన్స్. ఆన్సర్ ఈజ్ స్టోన్స్. The thieves heard the conversation and become dash very happy. She teaches English well. She has a son. He also studies in our school. Identify the personal pronoun in the given sentence. ఇక్కడ ఆన్సర్ ఈజ్ షీ, హీ. పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటంటే ఐ, హీ, షీ, ఇట్. ఇక్కడ ఇట్, ఐ అనేవి లేవు, ఓన్లీ షీ, హీ మాత్రమే ఉన్నాయి. షీ టీచర్స్ ఇంగ్లీష్ వెల్. హీ ఆల్సో స్టడీస్ ఇన్ అవర్ స్కూల్. సో షీ, హీ. ఆన్సర్ ఈజ్ షీ, హీ. The girl is holding a dash in her hand. Fill in the blank with suitable noun. ఇక్కడ bouquet. The girl is holding a bouquet in her hand. మీకు రివిజన్గా ఉపయోగపడతాయని నేను వీడియో చేస్తున్నాను టీచర్స్. ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ ఆడ్ వన్ అంటే వేరుగా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. కార్, స్కూల్, గార్డెన్, పార్క్. స్కూల్, గార్డెన్, పార్క్ అనేవి ఒకేలా ఉన్నాయి. ఇక్కడ వాహనం, కార్ అనేది వాహనం కాబట్టి డిఫరెంట్గా ఉంది. సో వేరుగా ఉన్నది ఏంటి? కారు. ఆన్సర్ ఈజ్ కార్. ఐడెంటిఫై ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్. టీ డాష్ ఈఏ డాష్ డాష్ ఆర్ఈ. ఈ వర్డ్ ట్రెజర్. ట్రెజర్ స్పెల్లింగ్ టీఆర్ ఈఏ ఎస్యుఆర్ఈ. ట్రెజర్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఐడెంటిఫై ద కన్సోనెంట్స్ ఇన్ ద వర్డ్ హ్యూమర్. ఇక్కడ కన్సోనెంట్స్ అంటే హల్లులు. హ్యూమర్ అనే వర్డ్లో హల్లులో ఉన్న అక్షరాలు ఏంటో ఐడెంటిఫై చేయమంటారు. ఇక్కడ హెచ్ఎంఆర్ అనేవి కన్సోనెంట్స్ అన్నమాట. ఐడెంటిఫై ద వోవెల్స్ ఇన్ ద వర్డ్ శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ అనే పదంలో వోవెల్స్ ఏమో ఐడెంటిఫై చేయమన్నారు. ఇక్కడ 7, 5, 6, 8 అనేవి ఏంటంటే వోవెల్స్ అందులో ఎన్ని ఉన్నాయో చూడాలి. శ్రీకృష్ణదేవరాయలో ఐ, ఐ, ఏ, ఈ, ఏ మొత్తం 7 ఉన్నాయి కాబట్టి అక్కడ ఆన్సర్ ఈజ్ 7. Robert Louis Stevenson is probably best known for his dash A Child's Garden of Verses. Answer 1. First option is correct. The poem The Swing, written by Robert Louis Stevenson. Fourth option is correct. Which is not rhyming word.
ఇక్కడ రైమింగ్ పదం అనేది ఏది కాదు అని అడుగుతున్నాడు. వైట్ సైడ్, గ్రీన్ ఎగైన్, బ్రౌన్ డౌన్. గ్రీన్ ఎగైన్ అనేది చాలామంది కాదు అనుకుంటారు, కానీ అది రైమింగ్ వర్డ్. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. కెన్ అండ్ మే యూజ్ టు ఆస్క్ ఫర్ డాష్, పర్మిషన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. We have to pause for a while after this symbol while reading. Full stop or period. So fourth option is correct. Choose the personal pronouns among the following: she, he, it, I, above, all. So 4 కూడా she, he, it, I అనేవి పర్సనల్ ప్రొనౌన్స్. సో అబవ్ ఆల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ సెడ్ టు బీ ఇన్ సింగులర్ ఫామ్. సో ఒక పర్సన్ లేదా ఒక థింగ్, ఒక ప్లేస్, దాన్ని ఏంటంటారంటే సింగులర్ ఫామ్ అంటారు. To cut and chop something, eat pieces. Slice or dice. Slice and dice. Slice, dice. Third option is correct. Slice and dice. Which is not following the conditions of capital letters. Capital letters ki conditions ఏంటో బుక్లో ఇచ్చాడు, మీరు ఒకసారి చూడండి. The word I. Names of places and persons, names of holidays, names of years కాదు, names of months and days. So third option is wrong. Which is not proper noun among the following. ఇక్కడ ప్రాపర్ నౌన్ కానిదేంటి అని అడుగుతున్నాడు. విజయనగరం, శ్రీకృష్ణదేవరాయ, విలేజ్, శాంసంగ్ మొబైల్. ప్రాపర్ అంటే పర్టికులర్ అనమాట. విజయనగరం అనే పేరు పర్టికులర్గా ఉంది, వ్యక్తి పేరు శ్రీకృష్ణదేవరాయ పర్టికులర్గా ఉంది. విలేజ్ అనేది ఏ విలేజో పర్టికులర్గా లేదు కాబట్టి విచ్ ఈజ్ నాట్ ప్రాపర్ నౌన్. ఆప్షన్ ఈజ్ విలేజ్, థర్డ్ ఆప్షన్. ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఈజ్ కాల్డ్ కామన్ నౌన్. ఎనీ పర్సన్ అంటున్నాడు కాబట్టి అంటే జనరల్గా ఏ పర్సన్ అయినా ప్లేస్ కానీ థింగ్ కానీ అయితే అది కామన్ నౌన్లోకి వస్తుంది. ప్రాపర్ అయితే పర్టికులర్గా నేమ్ కానీ పర్టికులర్ ప్లేస్ కానీ పర్టికులర్ థింగ్ కానీ అయితే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ కామన్ నౌన్. తెనాలి రామ హ్యాడ్ యూజ్ గార్డెన్. హియర్ తెనాలి రామ ఈజ్ ప్రాపర్ నౌన్. అంటే పర్టికులర్గా వ్యక్తి గురించి చెప్తున్నారు కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. విచ్ ఈజ్ నాట్ కామన్ నౌన్ అమాంగ్ ద ఫాలోయింగ్. శారదా, హౌస్, గార్డెన్, గర్ల్. ఇక్కడ కామన్ నౌన్ కానిది ఏంటని అడుగుతున్నాడు. కామన్ నౌన్ కానిది ఏంటి? శారద. శారద అనేది పర్టికులర్ వ్యక్తి పేరు. సో ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది కాబట్టి ఇది కామన్ నౌన్లోకి రాదు. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. The thieves rushed to the well to draw water. In the above sentence, the words thieves, water, well denote dash noun. Thieves దొంగలు, వాటర్ నీరు, వెల్ అంటే నుయ్యి. ఇవి నౌన్ చూసేస్తాయి అన్నమాట. The thieves lifted the box from the well. The word box denotes అంటే ఆ దొంగలు బాక్స్ నూతి నుండి బాక్స్ని తీసారనమాట. అయితే ఇక్కడ బాక్స్ అనేది ఏం చెప్తుంది? నేమ్ ఆఫ్ ప్లేస్, నేమ్ ఆఫ్ పర్సన్, నేమ్ ఆఫ్ థింగ్. ఏది కాదా? నేమ్ ఆఫ్ థింగ్. ఆన్సర్ ఈస్ నేమ్ ఆఫ్ థింగ్. ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్.
ఇక్కడ ఆన్సర్ ఈజ్ జస్టర్. సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ డ్రా. రష్డ్, పుల్, డ్రాగ్. పుల్, డ్రాగ్. 2 or 3. Option 4 answer is correct. Match the following. Teacher teaches lessons. Mason constructs building. Sales girl sells things in a shop. Driver drives a car or bus or lorry. Next question. One of my friends was hiding dash the bench. Identify the correct preposition in the blank given. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ డాష్ ద బెంచ్. నా స్నేహితుల్లో ఒకరు బెంచ్ కింద దాక్కున్నారు. సో ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుందో మనమే ఐడెంటిఫై చేయాలి. ఇన్ తీసుకుందాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ ఇన్ ద బెంచ్ అంటే ఇక్కడ ఆన్సర్ ఎలా వస్తుంది? నా స్నేహితుల్లో ఒకరు బెంచ్లో దాక్కున్నారు. బెంచ్లో ఎవరైనా దాక్కుంటారా? దిస్ ఈజ్ ద రాంగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ హైడింగ్ టు ద బెంచ్. 2 చేర్చామనుకోండి ఏమొస్తుంది? నా స్నేహితుల్లో ఒకరు బెంచ్కు దాక్కున్నారు. బెంచ్కు దాక్కోవడం ఏంటి? రాంగ్ ఆన్సర్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ హైడింగ్ ఆన్ ద బెంచ్. నా స్నేహితుల్లో ఒకరు బెంచ్ మీద దాక్కున్నారు. బెంచ్ మీద ఎవరైనా దాక్కుంటే అసలు దాక్కుంటారా? అసలు ఒకవేళ బెంచ్ మీద ఉంటే కనిపిస్తారు కానీ అది హైడింగ్ ఎలా అవుతుంది? కాదు కదా. నెక్స్ట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ హైడింగ్ అండర్ ద బెంచ్. నా స్నేహితుల్లో ఒకరు బెంచ్ కింద దాక్కున్నారు. సో అండర్ అనేది ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్. ద 16th letter ఈజ్ డాష్. ద 16th letter P. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే 16th letter ఏమవుతుందంటే P వస్తుంది. ఆప్షన్ ఈజ్ 1. ద లెటర్ H ఈజ్ ద డాష్ లెటర్. H అనేది ఎన్నవది? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కౌంట్ చేసుకుంటే 8th letter వస్తుంది. సో ఆప్షన్ ఈజ్ 3rd. ఐడెంటిఫై ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్. ఇక్కడ ఇమీడియట్లీ అనే వర్డ్లో మిస్సింగ్ అయిన లెటర్స్ ఏంటో చూద్దాం. ఇమీడియట్లీ స్పెల్లింగ్ IMMEDIATELY. సో ఆప్షన్ ఈజ్ 3rd. 3rd ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏ బస్, ఏ కార్, ఏ ట్రైన్, ఏ బైసికల్. ఈ 4 అవి సౌండ్ చేసే ఆరన్స్ ఎలా వస్తాయో ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నాడు. ఏ బస్. ఏ బస్ మీకు ఆల్రెడీ ఈ సౌండ్స్ మీకు తెలుసు. ఏ బస్ పీపింగ్ అంటుంది. సో 1 ఈజ్ ద ఆప్షన్ బి. ఏ కార్. ఏ కార్ ఎలా ఉంటుంది? పంపం అంటుంది. సో ఏ కార్ పాంపం డి. ఏ ట్రైన్ చుక్ చుక్. ఏ bicycle tring tring. So option is 3rd. The poem The Wheels on the Bus was written by. The poem ever రాసారంటే ఇక్కడ వెర్నా హిల్స్. 3rd option is correct. The rabbit was grazing in a field. The rabbit sat on a wall. The man was sitting under a tree. The words in, on, under denote the dash. ఇక్కడ ద ర్యాబిట్ వాజ్ గ్రాజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ అంటే ర్యాబిట్ ఏమో ఒక పొలంలో మేస్తుంది. ద ర్యాబిట్ సాట్ ఆన్ ఏ వాల్. ర్యాబిట్ ఏమో కుందేలు గోడపై కూర్చుంది. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చున్నాడు. అయితే ఈ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ ఇన్, ఆన్, అండర్ ఇవి ఏమి సూచిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ని సూచిస్తున్నాయి. పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఎందుకంటే ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే
పొజిషన్ అంటే స్థానం, సబ్జెక్ట్ యొక్క స్థానాన్ని సూచిస్తుంది. ఇన్ పొలములో, మేస్తుంది. ఎవరు మేస్తున్నారు ఇక్కడ? ర్యాబిట్. ర్యాబిట్ అనేది ఏంటి? సబ్జెక్ట్. సో ర్యాబిట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ద ర్యాబిట్ శాట్ ఆన్ ఏ వాల్. గోడ మీద కూర్చుంది. ఎవరు కూర్చున్నారు ఇక్కడ? ర్యాబిట్. సో కుందేలు గురించి చెప్తుంది, అంటే సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. ఇక్కడ అండర్ అనేది చెట్టు కింద కూర్చున్నాడు. ఎవరు? వ్యక్తి. వ్యక్తి గురించి చెప్తున్నారు. సో సబ్జెక్ట్ కాబట్టి పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ నాట్ ప్రిపోజిషన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ప్రిపోజిషన్ కానిది ఏంటి అంటున్నాడు. టు, ఇన్, అండర్ ఈ మూడు అనేవి ప్రిపోజిషన్. ది అనేది ఆర్టికల్. సో ఇది ప్రిపోజిషన్లోకి రాదు కాబట్టి ది ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. హౌ మెనీ పీపుల్ డిడ్ ద ర్యాబిట్ మెట్ అండ్ వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. ఇక్కడ ర్యాబిట్ అనేది ఎంతమందిని కలిసింది, అయితే కలిసిన వారి యొక్క కరెక్ట్ ఆర్డర్ అంటే సరైన క్రమం ఇక్కడ చెప్పమంటున్నాడు. మనం లెసన్ చదివినట్లయితే అక్కడ ఎంతమంది 7 మెంబర్స్ని ర్యాబిట్ అడుగుతుంది. నా పేరేంటి మీకు తెలుసా, ప్లీజ్ హెల్ప్ చేయండి అని 7 మెంబర్స్ని అడుగుతుంది. అయితే ఆ 7 మెంబర్స్ వరుసగా ఏంటంటే ఫార్మర్, పాటర్, బార్బర్, టైలర్, కాబ్లర్, ఫిషర్మ్యాన్, టీచర్. ఫార్మర్ అంటే రైతు, పాటర్ అంటే కుమ్మరి, బార్బర్ అంటే క్షౌరం చేసే వ్యక్తి లేదా మంగలి, టైలర్ అంటే బట్టలు కుట్టే వ్యక్తి, కాబ్లర్ అంటే చెప్పులు కుట్టే వ్యక్తి, ఫిషర్మ్యాన్ అంటే చేపలు పట్టే వ్యక్తి లేదా జాలరీ, టీచర్ ఉపాధ్యాయుడు. సో ఈ 7 మెంబర్స్ని అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సో ఆన్, సెవెంత్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద డాష్. ఆర్డర్ ఆఫ్ థింగ్స్, ఆర్డర్ ఆఫ్ పర్సన్స్, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ 1 and 2. ఇక్కడ 1 and 2 సో ఆన్ ఆర్ సెవెంత్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, ఒక ఆర్డర్లో థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం ఏవైనా చెప్పేటప్పుడు ఫస్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్, థర్డ్ వన్ ఈజ్ అంటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ కానీ లేదా పర్సన్స్ కానీ. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 1 and 2 కరెక్ట్ ఆన్సర్. హూ ఆర్ సోయింగ్ సీడ్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు విత్తనాలు విత్తుతారు. నేలలో షోయింగ్ అంటే నేలలో విత్తనాలు నాటడం. అయితే ఎవరు నాటుతారు? టీచరా, ఫార్మరా, టైలరా, బార్బరా? ఫార్మర్. నెక్స్ట్, వాట్ డిడ్ ద ర్యాబిట్ ఫర్గెట్. ర్యాబిట్ ఏం మర్చిపోయింది? గిఫ్ట్స్ బహుమతుల్ని, ఫుడ్ ఆహారాన్ని, నేమ్ పేరుని, లెటర్స్ అంటే ఇక్కడ ఆల్ఫాబెటికల్ లెటర్స్గానే అనుకోవచ్చు. సో ఇక్కడ ర్యాబిట్ ఏం మర్చిపోయింది? తన పేరుని మర్చిపోయింది. సో నేమ్, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వేర్ డిడ్ ద కాబ్లర్ సిట్. ఈ యొక్క చెప్పులు కుట్టే వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? అండర్ బెడ్ మంచం కింద, అండర్ టేబుల్ బల్ల కింద, అండర్ ట్రీ చెట్టు కింద, అండర్ కబోర్డ్ కింద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? అండర్ ట్రీ చెట్టు కింద కూర్చున్నాడు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హెల్ప్డ్ ద ర్యాబిట్ టు ఫైండ్ హెర్ నేమ్. ఇక్కడ ర్యాబిట్ తన నేమ్ను తెలుసుకోవడానికి ఎవరు హెల్ప్ చేశారు? మీరు లెసన్ చదివినట్లయితే ఏముండదండి లెసన్లో. అక్కడ
ఫోర్త్ లెసన్ ఏంటంటే ర్యాబిట్ అక్కడ అడుగుతుంది అనమాట, ఒక్కొక్కరిని అడుగుతుంది. ఫస్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్తుంది. తను నీ పేరేంటని అడిగితే, అవును నేను మర్చిపోయాను నా పేరేంటని అడిగితే, నేను చాలా బిజీగా ఉన్నానని ఫార్మర్ చెప్తాడు. అలాగే ఫార్మర్ చెప్తుంటే నా దగ్గర వద్దు, నా పక్కనున్న వ్యక్తి అక్కడికి వెళ్ళు, అతను బాగా నేమ్ చెప్తాడు, నేనేమనిసి ఫార్మర్ పంపించేశాడు. ఆ ఫార్మర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుందంటే పాటర్, కుండలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే అక్కడ నా పేరేంటి నాకు హెల్ప్ చేయవా అని కుందేలు తను అడుగుతుంది. తను కూడా బిజీగా ఉన్నానని మళ్ళీ ఇక్కడ షోరూమ్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళమని అంటే అక్కడికి వెళ్తుంది. పాపం అక్కడ కూడా తను బిజీగా ఉన్నాను, నువ్వు మా సిస్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు తను. అయితే మళ్ళీ సిస్టర్ దగ్గరికి వెళ్తుంది, తను టైలరింగ్ చేస్తుంది, తను కూడా బిజీగా ఉంది అంటుంది. తర్వాత మళ్ళీ నా పక్కనే ఉన్న చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. కాబ్లర్ దగ్గరికి వెళ్తే తను కూడా బిజీగా ఉన్నా అంటాడు. తర్వాత ఫిషర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళమంటాడు. ఫిషర్ మ్యాన్ ఏమో తను ఫిషెస్ పట్టుకుంటూ ఉంటే తను బిజీగా ఉన్నాను, నువ్వు నా దగ్గర వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి అంటేమో అలా వెళ్తుండగా టీచర్ దగ్గరికి వెళ్తాడు. టీచర్ ఏమో పిల్లలకి ఆర్ ఫర్ ర్యాబిట్ అని పిల్లలకి చెప్తూ ఉంటుంది. అప్పుడు చెప్పినప్పుడు ర్యాబిట్ నా నేమ్ నేను తెలుసుకున్నాను, ఐ గాట్ ఇట్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, హ్యాపీగా ఫీల్ అవుద్ది. సో అందుకే ఇక్కడ హూ హెల్ప్డ్ ద ర్యాబిట్ టు ఫైండ్ హెర్ నేమ్ అంటే టీచర్ తన నేమ్ తెలుసుకోవడానికి టీచర్ హెల్ప్ చేసిందనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్విక్. ఇక్కడ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్విక్ అంటే ఇక్కడ వేగంగా లేదా వెంటనే. స్కిల్ఫుల్ అంటే నైపుణ్యంతో చేసే పని. ఫాస్ట్ అంటే వేగవంతం. ఈ రెండు ఆప్షన్స్ అనేవి కరెక్ట్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 1 and 3 కరెక్ట్. డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్? నువ్వు ఏదైనా పెంపుడు జంతువును కలిగి ఉన్నావా? ద అబోవ్ సెంటెన్స్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఎండింగ్లో ఏముంది? క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇట్ ఈజ్ డాష్. ఇలాంటి సెంటెన్స్ని ఏమంటారు? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఈజ్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇన్ ద గివెన్ బిలో? ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఏది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అంటున్నాడు. యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవు. యూ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా? సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏదో ఉంది క్వశ్చన్ టైప్లో, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్? ఆస్క్ ఫర్ క్వశ్చన్స్, ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్, స్టార్ట్ విత్ WH. సో ఆల్ ది అబౌవ్. సో థర్డ్ కూడా 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ రౌండ్ బాల్. రౌండ్ ఈజ్. ఇక్కడ ఒక బేబీ గుండ్రమైన బాల్తో ఆడుతూ ఉంది. సో ఇక్కడ గుండ్రని అంటే ఏంటి? నౌన్, డిస్క్రైబింగ్ వర్డ్, యాడ్జెక్టివ్. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఒకటే మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. డిస్క్రైబింగ్ వర్డ్ అనేది ఇప్పుడు 3rd క్లాస్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో న్యూగా ఈ వర్డ్ యాడ్ చేశాడనమాట, డిస్క్రైబింగ్ వర్డ్ అండ్ యాడ్జెక్టివ్. సో 2 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఈజ్ 4. ద డాగ్ ఈజ్ ఎ డాష్. పెట్ యానిమల్, డొమెస్టిక్ యానిమల్, వైల్డ్ యానిమల్. సో పెట్ యానిమల్ అన్న పెంపుడు జంతువు వస్తుంది, డొమెస్టిక్ యానిమల్ అంటే పెంపుడు జంతువు వస్తుంది. వైల్డ్ యానిమల్ అంటే ఇది అడవుల్లో ఉండే జంతువుల్ని వైల్డ్ యానిమల్ అంటారు, అంటే వన్యమృగాలు. పెట్ యానిమల్, డొమెస్టిక్ యానిమల్ అన్న రెండు ఒకటే, అవి పెంపుడు జంతువులను అంటారు. సో డాగ్, కుక్క అనేది పెంపుడు జంతువు కాబట్టి పెట్ యానిమల్ అండ్ డొమెస్టిక్ యానిమల్. సో ఆప్షన్ ఈజ్ 4. విచ్ ఈజ్ నాట్ వైల్డ్ యానిమల్ అమాంగ్ ద ఫాలోయింగ్?
సో ఇప్పుడే చెప్పుకున్నాం. వైల్డ్ యానిమల్ అంటే వన్యమృగాలు. ఇక్కడ వన్యమృగాలు కానిది అని అడిగాడు. టైగర్, ఎలిఫెంట్, క్రొకడైల్, బఫెలో. టైగర్, ఎలిఫెంట్, క్రొకడైల్ ఈ మూడు కూడా వైల్డ్ యానిమల్ కింద వస్తాయి. బఫెలో మాత్రం మనం పెంచుకుంటూ ఉంటాం. సో బఫెలో అనేది డొమెస్టిక్ యానిమల్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వాట్ వాజ్ ద ఫార్మర్స్ పెట్? ఫార్మర్ అనే రైతు దేన్ని పెంచుకున్నాడు? స్నేక్, మంగూస్, డాగ్, క్యాట్. మంగూస్ను పెంచుకున్నాడు. థర్డ్ లెసన్ కూడా ఈజీగానే ఉంటుందండి. థర్డ్ లెసన్లో ఒక రైతు తన భార్య మంగూస్ను పెంచుకుంటారు. అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. బేబీనేమో ఇంట్లో పెట్టేసి వెళ్తారు. సడన్గా పాము వస్తుందన్నమాట. పాము వస్తే దాన్ని అది ఎక్కడ చంపేస్తుందేమో అని దాన్ని ఏం చేస్తుంది అంటే మంగూస్ చంపేస్తుంది అనమాట. చంపేస్తే తర్వాత ఈ రైతు యొక్క వైఫ్ వచ్చేమో తనకి మంగూసుకున్న ఒంటి నిండా ఉన్న బ్లడ్ చూసి తన బేబీని చంపేసిందేమో అనుకొని తన్ను కూడా చంపేస్తుంది. ఈ వైఫ్ చంపేస్తే లోపలికి వచ్చి చూసేసరికి పాము పక్కన చనిపోయి ఉంటుంది. బేబీ మాత్రం ఉయ్యాల్లో పడుకొని ఉంటుంది. సో ఆ కథ థర్డ్ లెసన్ ఓల్డ్ స్టోరీ మొత్తం అదేనండి. సో ఇక్కడ వాట్ వాజ్ ద ఫార్మర్స్ పెట్ అంటే ఫార్మర్ దేన్ని పెంచుకున్నాడు? మంగూస్. విచ్ యానిమల్ ఎంటర్ ద ఫార్మర్స్ హౌస్? ఇప్పుడే చెప్పుకున్నాం కదండి. వాళ్ళ ఇంటికి అదే ఫార్మర్స్ హౌస్ రైతు యొక్క ఇంటికి ఎవరు ఎంటర్ అయ్యారంటే విచ్ యానిమల్ ఏ జంతువు ఎంటర్ అయిందంటే స్నేక్. స్నేక్ అనేది ఎంటర్ అయిందనమాట. వే డిడ్ ద జ్యూస్ మ్యాన్ లివ్? ఇక్కడ యూదుడు ఎక్కడ నివసిస్తూ ఉండేవాడు? జెరూసలేం, జెరికో, బెత్లెహేమ్, జోర్డాన్. జెరూసలేం ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. హూ స్టార్టెడ్ ద జర్నీ టు జెరికో? ఎవరు ఎరుకోకి ప్రయాణం అయ్యారు? జ్యూస్, ప్రీస్ట్, సమరిటన్, లేవిట్. జ్యూస్ యూదుడు ఎరుకో పట్టణానికి ప్రయాణించాడు. హూ హెల్ప్డ్ ద జ్యూస్ మ్యాన్? యూదుడికి ఎవరు సహాయం చేశారు? ఎవరు చేశారు ఇందులో? సమరిటన్. థర్డ్ వ్యక్తి సమరయుడు అనే వ్యక్తి. సమరయుడు యూదుడికి సహాయం చేశాడు. మౌనిక డాష్ హర్ ప్రాజెక్ట్ వర్క్ 10 minutes ago. ఇక్కడ మౌనిక తన యొక్క ప్రాజెక్ట్ వర్క్ను 10 నిమిషాల క్రితమే పూర్తి చేసింది. సో ఇక్కడ 10 నిమిషాల క్రితము కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటింగ్, వాజ్ కంప్లీటింగ్. ఇక్కడ కంప్లీట్, వాజ్ కంప్లీటింగ్, కంప్లీటింగ్ అనేది రావు. కంప్లీటెడ్, కంప్లీటెడ్ అంటే అసలు ఇక్కడ మనకి పూర్తిగా పాస్ట్ టెన్స్ అని ఇచ్చాడు, కానీ కంప్లీటెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో కీవర్డ్స్ ఏంటంటే ఎస్టర్డే, ఎగో, లాంగ్ ఇవన్నీ కీవర్డ్స్ కింద వస్తాయి అన్నమాట. ఎగో అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లోకి సంబంధించిన కీవర్డ్. సో కంప్లీటెడ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఫార్ములా యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఎస్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ V2 కాబట్టి కంప్లీటెడ్ వస్తుంది. మౌనిక కంప్లీటెడ్ హర్ ప్రాజెక్ట్ వర్క్ 10 minutes ago. వేర్ వాజ్ మల్లీస్ హౌస్? మల్లీ ఇల్లు ఎక్కడ ఉంది? నియర్ సిటీ, పట్టణానికి దగ్గరలో. నియర్ వ్యాలీ, లోయకు దగ్గరలో. నియర్ ఏ హాస్పిటల్, హాస్పిటల్కి దగ్గరలో. నియర్ ఏ స్కూల్, స్కూల్కు దగ్గరలో. నియర్ వ్యాలీ, లోయకు దగ్గరలో మల్లీస్ హౌస్ ఉందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 men డూ యూ థింక్ వాజ్ ఏ రియల్ నైబర్ టు ద బీటన్ మ్యాన్? ఇక్కడ కొట్టబడిన వ్యక్తికి ముగ్గురులో ఎవరు నిజమైన పొరుగువాసని నీవు ఆలోచిస్తున్నావు? బీటన్ మ్యాన్ అంటే కొట్టబడిన వ్యక్తి.
నైబర్ అంటే పొరుగువాసి. నిజమైన పొరుగువాసి ఎవరు అనుకుంటే ఇక్కడ లేవీడు కూడా చూస్తూ వెళ్ళిపోయాడు దారిలోంచి. ప్రీస్ట్ అర్చకుడు కూడా చూసి వెళ్ళిపోయాడు. సమరీయుడు మాత్రం తనకి హెల్ప్ చేశాడనమాట కట్టుబడిన వ్యక్తికి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. వాట్ డిడ్ మళ్ళీ ఆస్క్ హిజ్ మదర్? అతని యొక్క తల్లిని ఏమడిగాడు? మనీ అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మళ్ళీ ఆస్క్డ్ హిజ్ మదర్ టు గివ్ హిమ్ 10 రూపీస్ టు డాష్. ఇక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి 10 రూపీస్ తన మదర్ని అడిగాడనమాట. డొనేట్ చేయడానికి కాదు, బొమ్మలు కొనుక్కోవడానికి కూడా కాదు. బై అన్ ఐస్ క్రీమ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇన్ ద ఎండ్ ద బాయ్ హియర్ ద ఎకో సెయింగ్ డాష్. చివర్లో ఆ బాలుడు ప్రతిధ్వని చేయటం ఏం విన్నాడు? ఐ హర్ట్ యూ, ఐ షౌట్ యూ, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. చివర్లో తను ఏం విన్నాడంటే ఐ లవ్ యూ అనే సెంటెన్స్ మాత్రం తను విన్నాడనమాట. రీసౌండ్ విన్నాడు. ఇన్ లైఫ్ వాట్ ఎవర్ యూ డూ వి గెట్ బ్యాక్ ద సేమ్. జీవితంలో మనం ఏం చేస్తామో అదే తిరిగి వస్తుందని చెప్పే లెసన్ ఏంటి? ఏ లెసన్ అంటే ద గుడ్ సమరిటన్, మంచి సమరయుడు. డూ గుడ్ అండ్ ఫైట్ గుడ్, మంచి చెయ్యు మంచి పోరాడు. డూ బ్యాడ్ అండ్ ఫైట్ బ్యాడ్, చెడు చెయ్యు చెడు పోరాడు. డూ గుడ్ అండ్ రీప్ గుడ్, మంచి చెయ్యు మంచి కొయ్యు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఆన్ వాట్ డే వాజ్ ద విలేజ్ ఫేర్ హెల్డ్? ఇక్కడ హెల్డ్ అంటే జరిగింది. ఏం జరిగింది? విలేజ్ ఫేర్ అంటే గ్రామ సంత. ఏ రోజున గ్రామ సంత జరిగింది? సాటర్డే. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్. వేరుగా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు ఇక్కడ. హ్యాపీ, గ్లాడ్, జాయ్, యాంగ్రీ. హ్యాపీ, గ్లాడ్, జాయ్ అనేవి సేమ్గా ఉన్నాయన్నమాట, సంతోషాన్ని తెలియజేసేవి. యాంగ్రీ అనేది కోపాన్ని తెలియజేస్తుంది. సో వేరుగా ఉన్నది ఏంటి? యాంగ్రీ. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద పోయం ద మూన్ రిటన్ బై. ద మూన్ అనే పోయంను ఎవరు రాశారు? ఎలిజా లీ క్యాబోట్ ఫాలెన్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. విచ్ ఈజ్ నాట్ రైమింగ్ వర్డ్? గ్లిటర్, బిటర్, టేక్, మేక్, లెటర్, బెటర్. All are correct. Fourth option is correct. A gang of robbers dash him. దొంగల ముఠ అతన్ని కొట్టారు. బీట్ కొట్టారు. కాల్డ్ పిలిచారు. అప్రిషియేట్ అభినందించారు. దొంగల ముఠ అనేది అభినందిస్తారా, పిలుస్తారా? బీట్ కొడతారు. సో a gang of robbers dash him అంటే బీట్ హిమ్, అతన్ని కొట్టారు. బీట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. డాష్ టాట్ ఏ లెసన్ టు ద బాయ్. బాలుడికి ఒక పాఠం నేర్పింది ఎవరు? ద మదర్. వారి యొక్క మదరే తనకి ఒక లెసన్ నేర్పింది. ఏంటి? మన జీవితంలో ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుందని చెప్పింది. సో ఇక్కడ ఆప్షన్ ఈజ్ ద మదర్. హూ లుక్స్ లైక్ ఏ ల్యాంప్ ఇన్ ద ఎయిర్. గాలిలో దీపంలా కనిపిస్తుంది ఎవరు? ద మూన్. ద మూన్ పోయంలో మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఐడెంటిఫై ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్. వి డాష్ ఎల్ డాష్ డాష్ వై. ఇక్కడ వ్యాలీ అంటే లోయకి సంబంధించిన వర్డ్ అనమాట. వ్యాలీ స్పెల్లింగ్ ఈజ్ VALLEY. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ
సినోనిమ్స్ అండి. లిటిల్ అంటే స్మాల్, న్యూ ఫ్రెష్, బ్యాడ్, ఈవిల్, హేట్, డిస్లైక్. సో అక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్లో ఏవైతే ఉందో దాన్ని మీరు కరెక్ట్ చూస్ చేసుకోండి. వీఆర్ గ్లాడ్ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్. మనం ఏదైనా మంచి వార్తను వినడానికి సంతోషిస్తాం అనమాట. ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ గ్లాడ్. గ్లాడ్ అంటే అర్థం ఏంటి? హ్యాపీ, జాయ్ఫుల్. స్కేర్డ్ అంటే భయం. హ్యాపీ, జాయ్ఫుల్ అంటే సంతోషాన్ని అర్థం ఇస్తాయి. సో 1 and 2 ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఎంబ్రాస్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్. ఆప్యాయత వ్యక్తం చేయడానికి గట్టిగా ఆలింగనం చేసుకోవటం. సో ఆలింగనం చేసుకోవడానికి మీనింగ్ ఏంటో వస్తుంది ఇక్కడ? హగ్, సర్ప్రైజ్, హేట్, ఎకో. ఎకో అంటే రీసౌండ్, ప్రతిధ్వని. హేట్ అంటే ద్వేషించడం. సర్ప్రైజ్ అంటే సడన్గా మనకి సర్ప్రైజ్ చేయటం, అంటే సడన్గా ఏదైనా చూపించడం అనమాట. హగ్ అంటే ఆలింగనం చేసుకోవడం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. హీ ఓపెన్ హిజ్ ఐస్ విత్ గ్రేట్ డిఫికల్టీ. అతను చాలా కష్టంతో కళ్ళు తెరిచాడు. ద రూట్ ఫామ్ ఆఫ్ ది అబవ్ వర్బ్ ఈజ్. అయితే ఇక్కడ రూట్ ఫాము పై సెంటెన్స్లో వర్బ్ యొక్క రూట్ ఫామ్ ఏంటి? ఓపెన్, ఓపెన్డ్, ఓపెనింగ్, నన్. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ బాగా చదివినట్లయితే ఓపెన్ యొక్క రూట్ ఫామ్ ఓపెన్డ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఓపెన్. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. యాక్షన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ వర్బ్స్. సో యాక్షన్ వర్డ్స్ని వర్బ్స్ అంటాం అనమాట. దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో ఇవి ఏం చూసేస్తాయంటే ఈ వర్బ్స్, యాక్షన్ వర్డ్స్ కంప్లీటెడ్ యాక్షన్ని చూపిస్తాయి అనమాట. దే ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ఫాస్ట్ టెన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, సింపుల్ ఫాస్ట్ టెన్స్లో ఈ యొక్క వీటిని యూజ్ చేస్తారన్నమాట. అంటే ఓపెన్డ్, క్లోజ్డ్, ఈ యొక్క యాక్షన్ వర్డ్స్ని మనము సింపుల్ ఫాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో ఆల్ ఆర్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద రూట్ ఫార్మ్స్ ప్లస్ ఈడీ ఆర్ డి. రూట్ ఫార్మ్స్కి యాడింగ్ ఈడీ కానీ డి కానీ చేస్తే వాటిని ఏమంటారు? ఆ వర్బ్స్ని ఏమంటారు? రెగ్యులర్ వర్బ్స్ అంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏ మ్యాన్ బిలాంగ్ టు జుడాయిజం. యూదా గోత్రానికి చెందిన వ్యక్తి ఎవరు? లేవిట్, ప్రీస్ట్, సమరిటన్, జ్యూస్ మ్యాన్. జ్యూస్ మ్యాన్ అనే వ్యక్తి జుడాయిజం, యూదుడు కాబట్టి యూదా గోత్రానికి చెందిన వ్యక్తి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. హూ ఈజ్ ద సింబల్ ఆఫ్ హ్యూమనిటీ. మానవత్వానికి చిహ్నం ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, సరోజినీ నాయుడు, మదర్ తెరీసా. మదర్ తెరీసా మానవత్వానికి చిహ్నం అని ఈవిడ ఎందుకు అన్నారంటే అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో అందుకే మదర్ తెరీసాను మానవత్వానికి చిహ్నం అంటారు. ఏ లైఫ్ నాట్ లివ్ ఫర్ అదర్ ఈజ్ నాట్ ఏ లైఫ్. ఇతరుల కోసం జీవించిన జీవితం జీవితమే కాదు అని చెప్పింది ఎవరంటే మదర్ తెరీసా. అంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే మన జీవితంలో అదొక జీవితం, మంచి చేయాలి ఇతరుల కోసం. సో అలా చెప్పింది ఎవరంటే మదర్ తెరీసా. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద సన్ హియర్డ్ ద ఎకో ఐ హేట్ యూ. హియర్డ్ ఈజ్. కుమారుడు నేను ద్వేషిస్తున్నానని ప్రతిధ్వని విన్నాడనమాట. సో ఇక్కడ హియర్డ్ అంటే ఏంటి? యాక్షన్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్, యాక్షన్ వర్డ్, రెగ్యులర్ వర్డ్. సో ఆప్షన్ ఈజ్ యాక్షన్ వర్డ్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. The verbs painted, cooked, visited or in dash.
past tense, completed actions, regular verbs. So all are correct. Fourth option is correct. Shindu dashed her clothes yesterday in the evening. Fill in the blanks with suitable verb form. నిన్న సాయంకాలమే ఆమె యొక్క బట్టలు ఉతుక్కున్నది. సో నిన్న సాయంకాలం అంటే కంప్లీటెడ్ అయిపోయిన యాక్షన్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే వాషెస్ వస్తుంది. సింధు వాషెస్ హెర్ క్లాత్స్ సింధువే వాషెస్ హెర్ క్లాత్స్ అని వస్తుంది. ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్ అన్నమాట, సింపుల్ ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఎస్టర్డే అనేది కీవర్డ్ ఇక్కడ. సో S+V2 కాబట్టి వాష్డ్ అని వస్తుంది. సింధు వాష్డ్ హెర్ క్లాత్స్ ఎస్టర్డే ఇన్ ద ఈవినింగ్. వాట్ ఇట్ ద గ్రాస్హopper లైక్ టు డూ? మిడతకు ఏం చేయడం అంటే ఇష్టం? సింగింగ్, డాన్సింగ్. ఆప్షన్ 4 1 and 2 సింగింగ్ అండ్ డాన్సింగ్. ద గ్రాస్హopper స్పెండ్ హిస్ టైమ్ ఇన్ సమ్మర్. మిడత వేసవిలో తన సమయాన్ని ఏ విధంగా గడిపింది? వర్కింగ్, కలెక్టింగ్ ఫుడ్, ప్లేయింగ్, ఆల్ ది అబోవ్. తను ప్లేయింగ్ ఆడుతూ తను గడిపింది. మీరు లెసన్ చదివినట్లయితే మీకు ఈజీగా అది అవుతుందండి, ఐడెంటిఫై చేయగలరు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ప్లేయింగ్. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ సెడ్. ముందుగా నేను ఎందుకు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి అని అన్నది ఎవరు? ద హ్యాండ్స్, ద గ్రాస్హopper, ద స్క్విరల్స్, ద మస్కిటోస్. ముందుగా నేను ఎందుకు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి అన్నది మాత్రం గ్రాస్హopper, మిడత అనేది తను అని చెప్పింది. నేను ఎందుకు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలని చెప్పింది. ద హ్యాండ్స్ వర్ గోయింగ్ ఇన్ ఎ లైన్. దిస్ మీన్స్ దట్ ద హ్యాండ్స్ ఆర్. చీమలు క్రమ పద్ధతిలో వెళ్తున్నాయి. ఆ చీమల యొక్క అర్థం ఏంటి? దేన్ని సూచిస్తాయి? డిసిప్లైన్డ్, లేజీ, కేర్లెస్, నన్ ఏది కాదు. డిసిప్లైన్డ్ ఒక క్రమ పద్ధతిని చూపిస్తాయి, క్రమాన్ని అనుసరిస్తున్నాయి కాబట్టి దిస్ మీన్స్ దట్ ద హ్యాండ్స్ ఆర్ అంటే డిసిప్లైన్డ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద గ్రాస్హopper లర్న్ టు డాష్. మిడత ఏం నేర్చుకుంది? బీ లేజీ, వర్క్ హార్డ్, సింగ్ అండ్ డాన్స్, కేర్లెస్. వర్క్ హార్డ్ కష్టపడి పనిచేయాలని నేర్చుకుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఐడెంటిఫై ద ఇన్సెక్ట్స్ ఇన్ ద గివెన్. ఇక్కడ ఇచ్చిన దానిలో కీటకాన్ని గుర్తించండి. ఇన్సెక్ట్స్ అంటే కీటకం. బటర్ఫ్లై, గ్రాస్హopper, హ్యాండ్స్, ఆల్ ది అబోవ్. చీమలు, మిడత, సీతాకోకచిలుకలు ఈ మూడు కూడా కీటకాలే. సో ఆల్ ది అబోవ్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. వాట్ ఈస్ ద ఫాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గో? గో యొక్క ఫాస్ట్ ఫామ్ ఏంటి? గోస్, వెంట్, గాన్, గోయింగ్. సో V2 అనేది వెంట్. గోకి V2 ఏంటి? వెంట్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద గ్రాస్హopper లాఫ్డ్ ఎట్ దెమ్. హియర్ లాఫ్డ్ ఈజ్. అయితే ఆ మిడత వాటిని చూసి నవ్వింది. ఇక్కడ లాఫ్డ్ ఈజ్ యాక్షన్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్, యాక్షన్ వర్డ్, రెగ్యులర్ వర్డ్. ఆన్సర్ ఈజ్ యాక్షన్ వర్డ్. యాక్షన్ వెర్బ్ కాదండి. యాక్షన్ వెర్బ్ అంటే క్రియ వస్తుంది. యాక్షన్ వర్డ్ అంటే క్రియాపదం అని వస్తుంది. సో లాఫ్డ్ అనేది క్రియాపదము. నవ్వింది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇచ్చిన దాంట్లో సరికానేది ఏంటి? యాక్షన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ వర్బ్స్. క్రియాపదాలు అనేవి వర్బ్స్ అంటారు. దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇవి కంప్లీట్ యాక్షన్స్ని సూచిస్తాయి. దేర్ ఆర్ యూజ్డ్ ఇన్ సింపుల్ ఫాస్ట్ టెన్స్. వీటిని సింపుల్ ఫాస్ట్ టెన్స్లో మనం ఉపయోగిస్తాము. ఆల్ ఆర్ కరెక్ట్.
సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బేస్ ఫార్మ్స్ ప్లస్ ఈడి ఆర్ డి, దీస్ వర్బ్స్ ఆర్ కాల్డ్. బేస్ ఫామ్కి ఈడి కానీ డి కానీ యాడింగ్ అయితే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. రెగ్యులర్ వర్బ్స్ అంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. The verbs advised, continued, gathered or in past tense, completed actions, regular verbs, all are correct. So fourth option is correct. అంటే ఇవి past tense లో ఉంటాయి ఈ verbs and completed actions and regular verbs. Advised, continued, gathered అనేవి regular verbs కాబట్టి all are correct. Fourth option is correct. కింగ్ సిబి వాజ్ ఏ డాష్ రూలర్. రూలర్ అంటే పాలకుడు. సిబి చక్రవర్తి ఏ పాలకుడు? మీరు లెసన్ చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈయన దయ కలిగిన పాలకుడు. సో క్రూయల్, కైండ్, క్లెవర్, నన్ ఏది కాదు. సో ఆన్సర్ ఈజ్ 2 కైండ్. దయ కలిగిన పాలకుడు కాబట్టి కైండ్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. The eagle shows a portion of the body dash. ఈ డేగా ఎవరి శరీరంలోని కొంత భాగాన్ని ఎంచుకుంది? డో, పౌర, కింగ్ సిబి సిబి చక్రవర్తి, గ్రాసప్పర్ మిడత, యాంట్ చీమ. కింగ్ సిబి ఇతని శరీరంలో ఒక కొంత భాగాన్ని ఎంచుకుందనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. ద డో టర్న్ ఇన్ టు ద గాడ్. పావురం దేవుడిగా మారిపోయాడు. అయితే ఆ దేవుడు ఎవరు? ఇంద్ర. ఫస్ట్ ఆప్షన్ ఇస్ 1 ఇంద్రుడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ మ్యాచ్ చేయమంటున్నారు. సేమ్, డిఫరెంట్, హెవీ, లైట్, కైండ్, క్రూయల్, హై, లో. సో ఇది ఏ ఆప్షన్లోకి వస్తుందో మీరే డిసైడ్ చేసుకోండి. చూస్ ద ఇన్కరెక్ట్ ప్రిపోజిషన్ ఇన్ ద గివెన్. ఇచ్చిన దాంట్లో ప్రిపోజిషన్ కానిది ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, ది, బిసైడ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, బిసైడ్ ఈ 3 కూడా ప్రిపోజిషన్ కిందకే వస్తాయి. ది అనేది ఆర్టికల్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రిపోజిషన్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ డాష్. ప్రిపోజిషన్ యొక్క స్థానం వేటి ముందు వస్తుంది? నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. ప్రిపోజిషన్ అనేది నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ముందు వస్తాయన్నమాట. సో ఆప్షన్ 1 and 2. కేఎల్ బ్రౌన్ వాజ్ an dash poet. American poet. The antonym of the word gentle is. జెంటిల్ అనే పదం యొక్క వ్యతిరేక పదం ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ. జెంటిల్ అంటే సున్నితమైన. సో సున్నితానికి ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? రఫ్ వస్తుంది. ROUGH రఫ్. రఫ్ అంటే కఠినమైన. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఎలైస్ అండ్ టామ్ వాజ్ రిటన్ బై డాష్. ఎలైస్ అండ్ టామ్ అనే రచనని ఎవరు రచించారు? కేఎల్ బ్రౌన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద లిటిల్ ప్లాంట్ వాజ్ రిటన్ బై. ద లిటిల్ ప్లాంట్ పోయంను ఎవరు రాశారు? కేట్ లూయిస్ బ్రౌన్, కేఎల్ బ్రౌన్. వీళ్ళిద్దరూ ఒకటేనండి. కేఎల్ బ్రౌన్ పూర్తి పేరు ఏంటంటే కేట్ లూయిస్ బ్రౌన్. సో 2 and 3 is the correct answer. The words in, on, under, behind, beside, in front of are called. సో ఈ ప్రిపోజిషన్ అన్నిటిని సో ఈ వర్డ్స్ అన్నిటిని మనం ఏమంటారంటే ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ప్యాలెస్ కాదు, ప్లేస్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్లేస్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్.
A preposition. A preposition is the position of dash. ప్రిపోజిషన్ అనేది వేటి యొక్క స్థానాన్ని సూచిస్తుంది. థింగ్స్ అండ్ పీపుల్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. విచ్ ఈజ్ ద ఇన్కరెక్ట్ రైమింగ్ వర్డ్. సో ఏది కరెక్ట్గా రైమింగ్ వర్డ్ అనేది లేదని చెప్తున్నాడు. రైమింగ్ వర్డ్ కానిది ఏంటని అడుగుతున్నాడు. సో డి, అస్లీప్, లైట్, బ్రైట్, షీ, బీ ఆల్ ఆర్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో 3 ఆప్షన్స్ కూడా రైమింగ్ వర్డ్స్ అనండి. ద లీడర్ స్టాండ్స్ డాష్ ద లైన్ ఇన్ ద మార్నింగ్ అసెంబ్లీ. మార్నింగ్ అసెంబ్లీలో లీడర్ నించుంటాడు. అయితే లైన్ ముందా, లైన్ మీద, లైన్ కింద, లైన్ మధ్యలోనా? సో లైన్ ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ద లీడర్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లైన్ ఇన్ ద మార్నింగ్ అసెంబ్లీ. So first option is correct. Identify the missing letter in the following word. ఈ వర్డ్ ఏంటంటే grasshopper. సో ఆప్షన్ ఈజ్ ఫోర్త్. GRASSHOPPER grasshopper. Choose the incorrect sentence about grasshopper. grasshopper గురించి ఈ క్రింది వాక్యాల్లో సరికానిదేంటి? ఇట్ ఈజ్ అన్ ఇన్సెక్ట్. అది ఒక కీటకం. ఇట్ లీవ్స్ ఇన్ వాటర్. అది నీటిలో నివసిస్తుంది. ఇట్ ఈట్స్ లీవ్స్ అండ్ వెజిటబుల్స్. అది కాయగూరలు అండ్ ఆకులు తింటూ ఉంది. ఇట్ ఈజ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. అది విభిన్నమైన రంగులను కలిగి ఉంటుంది, రంగుల్లో ఉంటుంది. సో ఇది మొక్కల మీద నివసిస్తున్నది అనేది కరెక్ట్ సెంటెన్స్. ఇట్ లీవ్స్ ఇన్ ప్లాంట్ లేదా ఇట్ లీవ్స్ ఆన్ ప్లాంట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇట్ లీవ్స్ ఇన్ వాటర్. హూ ఈజ్ ద రియలైజ్డ్ ఈజ్ మిస్టేక్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. ఎవరు తన తప్పు తెలుసుకొని కష్టపడి పనిచేయటం ప్రారంభించారు? గ్రాస్హొప్పర్. మిడత తన బద్ధకాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేయటం ప్రారంభించింది తన తప్పు తెలుసుకొని. ఆప్షన్ 3 is correct. Grasshopper. Who are gathering food for the coming rainy season? Squirrels, ants, grasshoppers. Squirrels అంటే ఉడతలు, హ్యాండ్స్ చీమలు. ఈ రెండు రాబోయే వర్షాకాలానికి ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి. సో ఇంతే టీచర్స్, 3rd క్లాస్ ఇంగ్లీష్ సంబంధించిన ఓవరాల్ కంటెంట్ బిట్స్ అయితే మీకు రివిజన్గా ఉపయోగపడతాయని ఇవి టోటల్గా ఇంగ్లీష్ బిట్స్ అయితే మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాతే వీడియో వినండి. అది నాదైనా ఇంకా ఎవరి వీడియోస్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్స్ట్ బుక్స్ చదవండి. చదివిన తర్వాత అదన సమాచారం కోసం లేదా ఏ విధంగా బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుందనేసి తర్వాత వీడియోస్ చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, 3rd క్లాస్ ఇంగ్లీష్ సంబంధించిన లేదా 3rd క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్ లింక్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే ఉంచాను ఫ్రెండ్స్. మీరు చూడనట్లయితే అవి ఒకసారి విజిట్ చేసి మీరు టాపిక్ చదివి ఎగ్జామ్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. మిగిలిన 7th అండ్ 8th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్ లింక్స్, 9th 10th కూడా ఎగ్జామ్ లింక్స్ ఒక్కొక్క వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ మరి కామెంట్ బాక్స్లో ఉంచి మీకు అవి కూడా ప్లేలిస్ట్లో ఉంచుతాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన టైంలో మీకు ఫ్రీ చేసుకొని రాయండి. ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది, ఏ విధంగా అడుగుతాడు అన్న ఒక ఐడియా మీకు వస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేశాను ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ అమూల్యమైన లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.